ధర్మం బాగా ఎరిగిన వారు మంత్రులు. పుత్రులు దగ్గర లేనప్పుడు ఈ రాజుగారి శరీరానికి మనం దహనం చేయటం న్యాయం కాదనుకున్నారు. వెంటనే ఈ శరీరాన్ని రక్షించడానికి ఒక ఏర్పాటు చేశారు. కర్పూర తైలమైన ఒక తైలం ఉంటుంది. నువ్వుల నూనెలో పచ్చకర్పూరం కలిపి ఆ నూనె పెట్టిలో పెట్టేస్తే ఆ శవం ఎన్నాళ్ళైనా కుళ్ళిపోకుండా ఉంటుంది. అలా సమాధుల్లో దాచారండి కొంతమంది శరీరాలని. అదొక అద్భుతమైన ప్రక్రియ. ఆ తైల ప్రక్రియ గురించి ఆయుర్వేదంలో గరుడ పురాణంలో చెప్పారు. నేను దాన్ని అనువాదం చేశాను. గీతా ప్రెస్ గోరఖపూర్ వారి కోసం వారు ప్రింట్ చేస్తున్నామని చెప్పారు. మన అదృష్టం బాగుంటే జనవరికి వచ్చేస్తుందని మొన్నే అన్నారు. మరి అది వచ్చిందంటే మాత్రం ఒక ప్రమాణబద్ధమైన గరుడ పురాణం మీరు చదవగలుగుతారు. సరే, ఎందుకు చెప్తానంటే నేను అందులో చెప్పాడు ఈ విషయం. తైలద్రోణిలో భద్రపరిస్తే నూనెలో తిప్పతీగ రసము, గుడూచి అని ఒకటి ఉంటుందన్నమాట. అదే గుడూచి, తెలుగులో తిప్పతీగ. ఇలాంటి వాటిని కలిపి అందులో పచ్చకర్పూరం కలిపి ఒక్కొక్క దానికి ఎన్ని పౌళ్ళు చెప్పాడు. అలాంటి నూనెని 4 పీపాలు పెట్టాలట. ఒక పీపాలో ఇంచుమించుగా ఒక 50 లీటర్ల నూనె చొప్పున అనమాట. అంత నూనె ఒక అద్దాల పెట్టిలో పోసేసి అందులో శవాన్ని పడుకోబెడితే 1,00,000 సంవత్సరాలైనా శవం కుళ్ళిపోదన్నారు. ఇప్పటికి కూడా పిరమిడ్లలో ఉన్నాయి కనబడుతున్నాయి శవాలంటే అలాంటివే. ఆ ప్రక్రియ అంతా మన దగ్గర నుంచి పట్టుకుపోయింది. అప్పుడు ప్రపంచమే మంది కదండి. ఇప్పుడంటే ప్రపంచం అంతా పాడైపోయింది. కానీ ఒక కపిలారణ్యం ఏది కాలిఫోర్నియా అంటే అక్కడ వరకు మన వాళ్ళు వెళ్ళి పరిపాలించారు. ఇప్పుడు అన్యమతస్తుల చేతిలో పెట్టాం. చేతకాక హిందువుల్లో ఐకమత్యం లేక, భక్తి లేక. మన పిల్లలకేమో హిందుత్వం నేర్పం, పురాణం నేర్పం. ముసలాళ్ళు అయ్యాక మనం వింటాం. ముసలాళ్ళు అయ్యాక మన పొట్టలు, మన కాళ్ళు, మన చేతులు మన మాట విననప్పుడు వింటే ఉపయోగం ఉంది. ఈ వయస్సు వాళ్ళు వినాలి. వింటే అప్పుడు ఉపయోగం దేశానికి. అది నేర్ప